భారత్ యుఏఈ సంబంధాలు వార్తల్లో ఉన్నాయి. యుఏఈ క్రౌన్ ప్రిన్స్ హమ్దన్ బిన్ మొహమ్మద్ ఆల్ మక్తుమ్ భారత్కి విజిట్కి వచ్చారు. మోడీ గారి ఇన్విటేషన్ మీద ఈయన విజిట్కి వచ్చారనమాట. 2015లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి 34 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని యుఏఈకి వెళ్ళటం అనమాట. ఇది చాలా అద్భుతమైన అంశం అని చెప్పొచ్చు. మోడీ గారికి వాళ్ళు హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డు అని 2019లో. 2017లోనే మనకి యుఏఈకి మధ్య కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. 2017లో యుఏఈ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహియాన్ ఈయన మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారనమాట. 2019లో మనం ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో గెస్ట్ కంట్రీగా వెళ్ళాము. 2023లో మనం G20 కండక్ట్ చేస్తున్నప్పుడు యుఏఈని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా గెస్ట్ కంట్రీగా మనం పిలిచామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా యుఏఈ వాణిజ్యం $85 బిలియన్ ఉంది. అమెరికా చైనా తర్వాత ఇండియాకి యుఏఈ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఈ $85 బిలియన్లో ఎక్కువగా ఆయిల్ ట్రేడే ఉంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే నాన్ ఆయిల్ ట్రేడ్. యుఏఈ కూడా ఆయిల్ ట్రేడ్ మాత్రమే కాకుండా తన ట్రేడ్ని డైవర్సిఫై చేయాలనుకుంటుంది. నాన్ ఆయిల్ ట్రేడ్ మీద యుఏఈ ఎక్కువ ఫోకస్ పడుతుంది అనమాట. భవిష్యత్తులో అతి త్వరలో ఇండియా యుఏఈ మధ్య నాన్ ఆయిల్ ట్రేడ్ $100 బిలియన్ తేవాలని చెప్పి మనం ఫోకస్ పెడుతున్నాం. దాని మీదే మనం పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇండియాకి యుఏఈ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అమెరికా చైనా తర్వాత పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకి యుఏఈ అనమాట. మనకి సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ కూడా, అంటే ఇండియా ఎగుమతి చేసే వాటిలో కూడా యుఏఈకే టాప్ మోస్ట్. మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉంటాం. సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. యుఏఈ మన భారతదేశానికి 7th లార్జెస్ట్ ఇన్వెస్టర్ కూడా. చాలా పెట్టుబడులు మనకి యుఏఈ నుంచి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం క్రౌన్ ప్రిన్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక విషయాలు చర్చించుకున్నారు. ముఖ్యంగా మన ఐఐఎం క్యాంపస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ మనం దుబాయ్లో లాంచ్ చేస్తున్నాం. తర్వాత మనం ఐఐఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఒక క్యాంపస్ కూడా దుబాయ్లో ఓపెన్ చేయబోతున్నాం త్వరలో. అంటే మన ఐఐఎంస్, మన ఐఐఎఫ్టీస్ ఇవన్నీ కూడా దుబాయ్లో లాంచ్ అవబోతున్నాయి. అంతేకాదు భారత్ మార్ట్ పెద్ద వేర్ హౌసింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇండియన్ గూడ్స్ అన్ని వేర్ హౌస్ చేసుకోవడానికి అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మనం యుఏఈలో. సో మనం యుఏఈ వాళ్ళు ఇండియా యుఏఈ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి యుఏఈలో ల్యాండ్ ఇస్తున్నారంట, మనకి భూమి కూడా అలాట్ చేస్తున్నారు. సో ఇలా చాలా వరకు ఇండియా యుఏఈ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. రీసెంట్గా ఇండియా యుఏఈ మధ్య అనేక అంశాలు, ముఖ్యంగా మనం I2U2 ఇండియా ఇజ్రాయెల్ యుఏఈ యుఎస్ఏలో పార్ట్నర్స్గా ఉంటున్నాం. ఐఎంఈసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్లో కూడా మనం ఉంటున్నాం అనమాట. బ్రిక్స్లో కూడా రీసెంట్గా యుఏఈ జాయిన్ అయింది. ముఖ్యంగా యుఏఈ జనాభాలో 35% భారతీయులే అనమాట. 4.3 మిలియన్, అంటే దాదాపు 43 లక్షల మంది భారతీయులు యుఏఈలో ఇప్పుడు ఉంటున్నారు. కాబట్టి ఇండియా యుఏఈ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఈస్ట్ సంబంధాలు యుఏఈ మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ ద వరల్డ్. అంటే అమెరికా చైనా తర్వాత యుఏఈ, తర్వాత యుఏఈతో మనకి ఆయిల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువనే. రీసెంట్గా స్వామినారాయణ సంస్థ బ్యాప్స్ మందిర్ ఒకటి యుఏఈలో కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు. మనం అక్కడ కన్స్ట్రక్ట్ కూడా చేసుకున్నాం అనమాట. ఇట్లా ఇండియా యుఏఈ సంబంధాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఇండియా మిడిల్ ఈస్ట్, ఇండియా వెస్ట్ ఏషియా పాలసీలో యుఏఈ సంబంధాలు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి.